కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులకు విఘాతం కలిగించకుండా పరిరక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం 1956లో సెక్షన్ 1 ప్రకారం కొనసాగుతున్న కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2కు మరిన్ని విధి విధానాల జారీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసిందని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారాయన. లోని సెక్షన్ 4 ఆఫ్ 1 ప్రకారం 2004 ఏప్రిల్ 2న KWDT 1ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ 2010 డిసెంబర్ 30న సెక్షన్ 5 ఆఫ్ 2 ప్రకారం నివేదిక సమర్పించింది. ఆ తర్వాత 2013 నవంబర్ 29న సెక్షన్ 5 ఆఫ్ 3 ప్రకారం KWDT 1 ద్వారా అప్పటికే 75% లభ్యత ఆధారంగా చేసి ISRWD చట్టం 1956లో సెక్షన్ 4 ప్రకారం కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 1ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. KWDT 1 ఇచ్చిన తుది నివేదిక ఆధారంగా 1976 మే 31న గెజెట్ను ప్రచురించింది. కృష్ణానదిలో 2130 టీఎంసీల జలాలు అందుబాటులో ఉన్నాయని KWDT 1 లెక్క కట్టింది. 75% లభ్యత ఆధారంగా ఆ మేరకు నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసింది. దీని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీలు కేటాయించింది. 2130 టీఎంసీల కన్నా అధికంగా ఉన్న జలాలు అంటే
ఆఫ్ 2 ప్రకారం KWDT1 ఇచ్చిన నివేదికను పక్కన పెట్టాలంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. సుప్రీంకోర్టు 2011 సెప్టెంబర్ 16న జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా KWDT2 సెక్షన్ 5 ఆఫ్ 2 కింద ఇచ్చిన నివేదికపై స్టే ఇచ్చింది. అన్ని SLPలు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఇదే అంశాన్ని 2021 ఆగస్టు 17న ఆ తర్వాత 2022 జూన్ 25న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ట్రిబ్యునల్ ద్వారా జరిగిన కేటాయింపులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని కోరాం.